హాయ్ వెల్కమ్ టు హనీ హను వ్లాగ్స్. ఇవాళ నా రెసిపీ వచ్చేసి పెరుగు చారు. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను 1/2 లీటర్ పెరుగునైతే తీసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, కప్పుడు వాటర్ అయితే పోసుకున్నాను. ఇది హోమ్ మేడ్ పెరుగు, చాలా కమ్మగా ఉంటుంది. ఉండలు లేకుండా అయితే చిలుక్కుంటున్నాను. 1 నిమిషం పాటు చిలుక్కుంటే చిక్కటి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. మీడియం ఫ్లేమ్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని గంటెడు ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయ చీలికలు, సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు ఇందులో వేసుకొని కలుపుతూ ఫ్రై చేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం తురుము వేసి కలుపుకుంటున్నాను. అల్లం కాస్త ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేయగానే స్టవ్ అయితే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పసుపు అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. ఇందులో చిటికెడు ఇంగువ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత కలుపుకున్న పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. ఇవి రెండు బాగా కలిసేలా 10 నుంచి 15 సెకండ్ల వరకు అయితే కలుపుకుంటున్నాను. పెరిగేసుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఈ పెరుగు చారు అనేది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఎందులోకైనా తినొచ్చు. దీని మీద కొత్తిమీర వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. పెరుగు చారు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.